పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో పార్టీ పునర్నిర్మాణంపై బీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టి పెట్టిందా? అన్ని స్థాయిల్లో ప్రక్షాళనపై హైకమాండ్ కార్యాచరణ రూపొందిస్తోందా? సంస్థాగతంగా పటిష్టతకు ప్లాన్ చేసిందా? గులాబీ నేతలు తమిళనాడులో చేసిన అధ్యయనం ఏంటి? బాల్క సుమన్ టీం ఇచ్చిన రిపోర్ట్లోని అంశాలేంటి? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోయింది. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. ఓడిపోయిన అభ్యర్థులు ముఖం చాటేస్తున్నారు. సీనియర్లు సైలెంట్ అయ్యారు. జూనియర్లు జంప్ అవుతున్నారు. ఇది బీఆర్ఎస్ పరిస్థితి. వరుస ఓటములతో గులాబీ దళపతుల తల బొప్పి కట్టింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాథులు లేకపోవడంతో క్యాడర్ డీలా పడింది. దీంతో ఏం చేయాలా అని ఆలోచించిన కారు పార్టీ అధినాయకత్వం బీఆర్ఎస్ మళ్లీ యాక్టివ్ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. దీనిలో భాగంగా అన్ని స్థాయిల్లో పార్టీని ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయిందట. పోలింగ్ బూత్ నుంచి అన్ని స్థాయిల్లో పునర్నిర్మాణం చేసి కమిటీలను పూర్వ స్థిరీకరించాలని నిర్ణయించిందని కారు పార్టీ వర్గాల్లో టాక్. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ దీనిపై స్టడీ చేయిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. దీంతో బీఆర్ఎస్ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. మరికొందరు ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కండువాలు మార్చేస్తున్న నేతలతో కారు పార్టీ అధినాయకత్వం కలవరపడుతోంది. కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్న ఎమ్మెల్యేలు, నేతల తీరుతో గులాబీ దళపతులు కంగు తింటున్నారు. క్యాడర్ను కాపాడుకోవటం సవాల్గా మారింది. ఎమ్మెల్యేలు చేజారకుండా కాపలా కాయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న క్యాడర్ కూడా వెళ్లిపోతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన నేతలంతా పదవులు, ప్రయోజనాలు పొందారు. అధికారం కోల్పోగానే ముఖం చాటేయడంపై హైకమాండ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితికి బ్రేక్ వేయాలని భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఉద్యమకాలం నాటి నేతలు, కార్యకర్తలు మాత్రమే బీఆర్ఎస్ లో మిగిలేట్టు కనిపిస్తోంది. దీన్ని గమనించిన కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో బలమైన పార్టీల నిర్మాణం జరిగిన తీరుపై స్టడీ చేయించారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలోని ఓ బృందం ఇటీవల తమిళనాడులో పర్యటించి వచ్చింది. చెన్నైలోని డీఎంకే హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతితో భేటీ అయ్యారు. ఆ పార్టీ నిర్మాణం, గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న కమిటీల పనితీరు, చేపడుతున్న కార్యక్రమాలపై అధ్యయనం చేసింది. ప్రజలకు చేరువయ్యేందుకు ఆ పార్టీ ఎంచుకుంటున్న మార్గాలు, అనుసరిస్తున్న విధి విధానాలు, సిద్ధాంతాలపై చర్చించారు. పలు జిల్లాల్లోని డీఎంకే కార్యాలయాలను కూడా ఈ బృందం సందర్శించింది. క్షేత్రస్థాయి నేతలతోనూ మాట్లాడి వివరాలను సేకరించింది. ఈ క్రమంలో పార్టీ పవర్లో ఉన్నా లేకపోయినా తాము మాత్రం సిద్ధాంతాలకు కట్టుబడి కమిట్మెంట్తో పనిచేస్తామని డీఎంకే క్యాడర్ చెప్పిందట. తమిళనాడు పర్యటనలో సేకరించిన వివరాలను బాల్క సుమన్ బృందం బీఆర్ఎస్ అధిష్టానానికి నివేదించింది. నిజానికి బీఆర్ఎస్ నిర్మాణాన్ని కేసీఆర్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రణాళికాబద్ధంగా కమిటీలను వేయలేదు. అధ్యక్షులు మినహా మిగతా కార్యవర్గం అంతా అస్తవ్యస్తంగా ఉండేది. ఓ దశలో దేశంలో ఏ పార్టీకి లేనంత మంది పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర నాయకులు ఉండేవారు. అనుబంధ సంఘాలు, జిల్లా కమిటీల్లోనూ ఇదే పరిస్థితి. ఎవరికి ఏ పదవి ఉందో తెలియని కన్ఫ్యూజన్ ఉండేది. ఉద్యమ సమయంలో పార్టీ పదవులు లేకున్నా క్యాడర్ పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ సాధనే లక్ష్యంగా అంతా కలిసి పనిచేశారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ సిద్ధించింది. 2014 ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి పార్టీ నిర్మాణాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. 2018లో రెండోసారి పవర్లోకి వచ్చాక ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. రాజుకు నచ్చిందే రంభ అన్నట్టుగా ఎమ్మెల్యేలకు ఇష్టమైన వారికి గుర్తింపు లభించింది. దీంతో మిగిలిన వారికి అన్యాయం జరిగింది. సంక్షేమ పథకాల అమల్లోనూ ప్రాధాన్యత లభించలేదు. పార్టీ కమిటీలన్నీ నామమాత్రంగా మారాయి. దీంతో క్యాడర్లో అసంతృప్తి పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి నేతలంతా చేతులు ఎత్తేశారు. దీంతో గెలిచే అవకాశాలున్న చోటు కూడా పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారన్నది విస్తృత అభిప్రాయం.
గత అసెంబ్లీ ఫలితాల తర్వాత ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించింది. సమీక్షల్లో బీఆర్ఎస్ క్యాడర్ పార్టీలోని లోపాలను ఎత్తి చూపింది. అధిష్టానం కూడా పొరపాట్లు జరిగాయని ఒప్పుకుంది. ఫ్యూచర్లో అలా జరగదని హామీ ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీలకు అన్ని స్థాయిల్లో కమిటీలున్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీల సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారు. అలాంటి వారికి కాంగ్రెస్, బీజేపీ గుర్తింపు కూడా ఇస్తున్నాయి. కానీ కారు పార్టీలో మాత్రం ఆ పరిస్థితి లేదని క్యాడర్ క్లారిటీగా చెప్పేయడంతో అధినాయకత్వానికి తత్వం బోధపడింది. దీంతో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, సంస్థాగతంగా పటిష్టతపై దృష్టి పెట్టింది. అలా చేస్తేనే 2028 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న ఆశాభావంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ పునర్నిర్మాణంపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.